కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కాస్కో కరుణాకర్ రెడ్డి అంటే చూసుకుందామా సుధీర్ రెడ్డి అంటూ నేతలు తొడలు కొట్టడంతో టెంపుల్ సిటీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏమి కరుణాకర్ అన్నా, నేను బొజ్జలను మాట్లాడుతూ ఉండా, సవాల్ విసిరితివే, గోశాలకెందుకు రాలేదు అంటూ భూమనకి ఫోన్ చేశారు బొజ్జల సుధీర్ రెడ్డి. డ్రామాలాపురెడ్డి నా ఇంటి చుట్టూ పోలీసులను పెట్టించి బయటకు రాకుండా చేసి ఫోన్ చేస్తుండావా అంటూ ఫైర్ అయ్యారు భూమన కరుణాకర్ రెడ్డి. గోవుల విషయంలో తాను వెనకడుగేసే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పారు భూమన. ఇవాళ మిస్ అయింది కానీ రేపైనా ఎల్లుండైనా ఎప్పుడైనా సరే సవాల్కి సై అన్నారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని చెప్పారు కరుణాకర్ రెడ్డి. టీటీడీ గోశాలలో గోవుల మృతిపై రాజకీయం రోజు రోజుకు ముదురుతోంది. నిన్నటిదాకా సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకున్న నేతలు గురువారం రోడ్డెక్కడంతో రోజంతా హైడ్రామా కొనసాగింది. తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గోశాల దగ్గరకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు భూమనకు ఫోన్ చేశారు. గోశాలకు తాము వచ్చామని, మీరు ఎందుకు రాలేదంటూ భూమనకు ఫోన్ చేశారు ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, పులివర్తి నాని. సుధీర్ మీరున్నారు కానీ మమ్మల్ని ఇక్కడ కట్టడి చేసి మేము సిద్ధంగా ఉన్నాం. ఎస్కార్ట్ అలో చేయండి, మీరు ఎస్కార్ట్ అలో చేయండి, నేను సిద్ధంగా ఉన్నా, వస్తున్నా. ఎస్ పంపించు రెడీగా ఉన్నాం. ఊరికే ఇది టీవీ కోసం వద్దు, రెడీగా ఐఆమ్ రెడీ, ఇంట్లోనే ఉన్నాం. తన ఇంటి చుట్టూ పోలీసులను పెట్టించి గోశాలకు రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు భూమన కరుణాకర్ రెడ్డి. మా ఇంటి చుట్టూతో 100 మంది ఉన్నారు పోలీసులు, ఎందుకు ఇట్లాంటివన్నీ కూడా? సుధీర్ ఎస్పీ గారిని పంపించండి, వస్తాం ఇప్పుడే, రెడీగా ఉన్నాం. టీడీపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు భూమన తనయుడు అభినయ్ రెడ్డి. పోలీసులతో నిర్బంధించి సవాల్ చేయడం ఏంటని విమర్శించారాయన. మేము యాక్సెప్ట్ చేసినాం. ఇప్పుడు టీడీపీ అఫీషియల్ హ్యాండిల్లో కరుణాకర్ రెడ్డి తోక ముడిచినాడు, డ్రామాలు ఆడుతున్నాడు, రోడ్డు మీద పడుకున్నాడు. మమ్మల్ని ఏమో ఆడ పోలీసులతో మీరు అడ్డగించేసి లోపల ఉండి మీ ఎమ్మెల్యేలు ఫోన్లు చేసి రండి 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 అని మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మేము వస్తే లోపలికి పంపారు అంటే ఏంటి మీ ఉద్దేశం? ప్రజల్ని తప్పుదావ పట్టించి కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణ తప్పు అని ప్రూవ్ చేయాలనుకుంటారు. మేము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని పంపండి. పోలీసులు భూమనను ఇంటి నుంచి బయటికి రానివ్వకపోవడంతో తాను గోశాలకు వెళ్లానన్నారు వైసీపీ ఎంపీ. గోశాలకు వెళ్లిన గురుమూర్తితో టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. భూమన ఎక్కడా అని ప్రశ్నించారు. మేము దానికి రెడీ కాబట్టి ఎడవరకు వచ్చాము. కరుణాకర్ రెడ్డి గారిని తీసుకురమ్మని చెప్తాను. వీళ్ళు ఫోన్ చేశారు ఎక్కడి నుంచి, పులివర్తి నాని గారు, బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఫోన్ చేశారు. మీడియా ముఖంగా ఫోన్ చేసి మేము పోలీస్ ఎస్కార్ట్ మీకు పంపిస్తున్నాం, మీరు రండి అని వీళ్ళు చెప్పారు. కానీ అక్కడ పోలీసులు అనుమతించలేదు. సో అందుకని మేము రావడం జరిగింది. ఆయన తీసుకువద్దాం, రండి, మీరే రండి, తీసుకొని వద్దామని చెప్తున్నాం. గోశాలకు రమ్మని భూమనకు సవాల్ చేస్తే ఇంటి ముందు పడుకుని షో చేస్తున్నారని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. చక్కగా 3-4 చుట్టపా పెట్టుకుని పడుకున్నాడు. ఏంది పరిస్థితి? ఈ పడుకోదానికి ఇంట్లోనే పడుకోవచ్చు కదా. సవాళ్ళకి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలా? తొడలు ఎందుకు కొట్టాలా? ఆ నొప్పులు ఎందుకు మళ్ళా పాపం వాళ్ళకి ఆ వయసులో? గోవుల రక్షణకు ఎందాకైనా వస్తానన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ఎప్పుడైనా ఎక్కడికి రమ్మన్నా వస్తానన్నారు వైసీపీ నేత. రేపైనా ఎల్లుండైనా మరెప్పుడైనా మీరు ఎప్పుడు చెప్పినా మీ పోలీసు వాళ్లతో నన్ను, మా నాయకులు కనీసం 5 మందిని మాత్రమే మిమ్మల్ని అనుమతిస్తే మేము ఇప్పటికీ కూడా సిద్ధంగా ఉన్నాము. ఎక్కడా కూడా ఆ విషయంలో వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి రానే రాదు, లేనే లేదు. టీడీపీ వైసీపీ నేతల సవాళ్లతో తిరుపతి దద్దరిల్లింది. 2 పార్టీల నేతలు తగ్గేదేలేదంటూ తగువులాడటం ఉద్రిక్తతలకు దారితీసింది.